హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా సుప్రభా శేషన్ అటవీ రక్షా దళపతి ఆమె జీవిత విశేషాలని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సుప్రభా శేషన్ అటవీ రక్ష దళపతి. ఇక వినండి. మహిళా దళం అడవిని బతికించింది. మహిళలు పిల్లలనే కాదు, అంతరించిపోతున్న అరణ్యాన్ని సంరక్షించగలరు. దీనికి చక్కని నిదర్శనం ఈ గురుకుల బొటానికల్ శాంక్చురీ అనే అంటారు ప్రముఖ పర్యావరణవేత్త సుప్రభా శేషన్. దీనికోసం మహిళలతో వర్షారణ్య దళాన్ని ఏర్పాటు చేసి మరీ అడవిని బతికించారు. పచ్చని చెట్లు, వేల కొద్దీ జీవజాతులకు నిలయమైన పశ్చిమ కనుమలు కొన్ని లక్షల కుటుంబాలకు జీవనాధారం. చెట్ల నరికివేత, వాతావరణ మార్పులతో క్రమేణా అంతరిస్తున్నాయి. అందుకే వీటి పరిరక్షణకై యునెస్కో జాబితాలోనూ చేర్చారు. వాటిల్లో ఓ భాగమే కేరళలోని వయనాడు ప్రాంతంలో ఉన్న గురుకుల బొటానికల్ శాంక్చురీ. కొన్నేళ్ల క్రితం ఈ ప్రాంతంలోని వృక్షజాతుల్లో చాలా వరకు చనిపోయాయి. వాటి పునరుద్ధరణ కోసం జర్మనీ పర్యావరణవేత్త వోల్ఫ్ గ్యాంగ్ థియర్కాఫ్ 54 ఏళ్ల క్రితం 7 ఎకరాల్లో దీనికి శ్రీకారం చుట్టారట. ఇది చిన్నప్పుడే పర్యావరణంతో ప్రేమలో పడ్డ సుప్రభను ఆకట్టుకుంది. అలా సుమారు 30 ఏళ్ల క్రితం ఆయనతో కలిసి ఈ అటవీ సంరక్షణలో భాగస్వామిగా మారారు సుప్రభా శేషన్. అప్పటికే ఆయనతో కలిసి పనిచేస్తున్న లాలీ జోసెఫ్, సుమా ఖెలోత్ అటువంటి వాళ్లకు తోడుగా మరికొందరిని కూడగట్టి 27 మందితో మహిళా దళాన్ని ఏర్పాటు చేసి ఆ 7 ఎకరాల అడవిని 75 ఎకరాలకు విస్తరించారు. అటవీ పరిరక్షణ అంటే కేవలం చెట్లు పెంపకం, కాపాడటం కాదు, అంతరించిపోతున్న జీవజాతుల్ని పునరుద్ధరించాలి. ఇందుకోసం మా మహిళా సైన్యం ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. కొండలు, గుట్టలు, చెట్లు ఎక్కుతాం. చెట్ల మీద పెరిగే ఫెర్న్, నాచు వంటి అరుదైన జాతుల వేళ్ళు, విత్తనాలు, దుంపలు సేకరించి జాగ్రత్తగా కుండల్లో సహజ ఎరువులతో పెంచుతాం. తర్వాతే అడవిలో నాటుతాం. ఈ ప్రయాణంలో పాములు, విషకీటకాలు ఎన్నో పలకరిస్తాయి. వాటికి చిక్కకుండా పొడవాటి బూట్లు, ప్యాంట్లు వేసుకొని తలకు స్కార్ఫ్ కట్టుకొని వెళతాం. అయితే మా వల్ల అడవిలో కనుమరుగైన జాతులు మళ్ళీ పెరుగుతుంటే కలిగే సంతృప్తే వేరు. మా కృషి ఫలించి నేడు 100 కొద్దీ వృక్షజాతులు, ఇతర జీవజాతులు ఈ అభయారణ్యంలో పెరుగుతున్నాయి అంటారు పర్యావరణానికే జీవితాన్ని అంకితం చేసిన సుప్రభా శేషన్. ఇక్కడే కాదు, మరెన్నో చోట్ల జీవావరణం కోసం శ్రమిస్తున్న సుప్రభా శేషన్ వైట్లీ అవార్డ్ ఫర్ నేచర్, శాంక్చురీ నేచర్ ఫౌండేషన్ నుంచి గ్రీన్ టీచర్ అటువంటి ప్రతిష్టాత్మక అవార్డులను ఎందునో అందుకున్నారు వీరు. వారి కృషికి మనం మన కానమోకు కథావచనం శ్రోతల తరఫున సుప్రభా శేషన్కు అటవీ రక్షా దళపతిగా ఆమెకు జేజేలు పలుకుతూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ముఖ్యంగా మార్చి 21 అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆమె కృషిని మనం కొనియాడుతూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.